ఫ్రెండ్స్ మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోస్‌లో ఈ మధ్య మనకు వీడియో స్టార్టింగ్‌లో ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ మీరు చూసే ఉంటారు కదా! ఇలాంటి హాలో బ్లర్ సర్కిల్ షేప్‌లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి లవ్ షేప్‌లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి హెక్సాగోనల్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇలాంటి మనకు డైమండ్ షేప్‌లో ఉండే బ్లర్ ఎఫెక్ట్. ఈ బ్లర్ ఎఫెక్ట్‌ని మనం ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ మన వీడియోస్‌లో రీల్ వీడియోస్‌లో ఎలా అప్లై చేసుకోవాలో స్టార్టింగ్‌లో కానీ ఎండింగ్‌లో కానీ మీరు ఎక్కడైనా సరే ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే మీరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు ఇలాంటి ఎఫెక్ట్ మనకు క్యాప్‌కట్ ఎడిటర్ యాప్‌లో అప్లై చేసుకోవచ్చని. బట్ ఇక్కడ క్యాప్‌కట్ ఎడిటర్ యాప్‌లో కాకుండా మనం ప్లే స్టోర్‌లో మనకు ఫ్రీగా అవైలబుల్‌లో ఉండే ఒక యాప్‌లో మనం ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్‌గా మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్ నేమ్ వచ్చేసి వీటా వీడియో ఎడిటర్ యాప్ అనేది. సో ఈ యాప్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని నేను ఇంకా అప్డేట్ చేసుకోలేదు. సో మీరైతే అప్డేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ యాప్‌ని ఓపెన్ చేసుకోవాలి. సో యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో నేను దీన్ని స్టార్టింగ్‌లో ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయాలి. స్టోరేజ్ పర్మిషన్, మీడియా పర్మిషన్, నోటిఫికేషన్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇందులో మనకు వాటర్ మార్క్ వస్తుంది కదా! ఆ వాటర్ మార్క్‌ని మనం ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్‌లో మనకి ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ మార్క్ ఉంటుంది. సో దీన్ని నేను ఇక్కడ ఆఫ్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ మీ మొబైల్‌లో ఫస్ట్ టైం ఇన్‌స్టాల్ చేసుకుంటే ఈ విధంగా బ్లూ కలర్‌లో ఆన్‌లో ఉంటుంది. సో దీన్ని ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా వైట్ కలర్‌లో ఆఫ్ చేసుకుంటే మీ వీడియోస్‌లో వాటర్ మార్క్ అనేది రాదు. ఓకే. సో వీటా ఎడిటర్ అనేది ఒక మంచి వీడియో ఎడిటింగ్ యాప్. సో దీన్ని మీరు యూస్ చేసుకొని వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. రీల్స్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ, యూట్యూబ్ లాంగ్ వీడియోస్ కానీ సో మంచి ఎఫెక్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి మనకు. సో ఫస్ట్‌గా ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో వీడియో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ప్రీవియస్ వీడియోస్‌లో చూసిన విధంగా స్టార్టింగ్‌లో సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ ఇక్కడ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ అండ్ లవ్ షేప్‌లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. సో మీకు ఫస్ట్ ఇక్కడ మాక్సిమం మనకు వీడియోస్‌లో స్టార్టింగ్‌లో మనకు ఈ బ్లర్ ఎఫెక్ట్ అప్లై చేస్తున్నారు కాబట్టి నేను స్టార్టింగ్‌లో అప్లై చేసి చూపిస్తాను. మీరు కావాలంటే ఇక్కడ మిడిల్‌లో అండ్ ఎండింగ్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలామంది స్టార్టింగ్‌లో అప్లై చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ వీడియోని స్టార్టింగ్ పొజిషన్‌లోకి తీసుకురావాలి ఈ విధంగా. ఓకే. సో మీకు వీడియోని ప్లే చేస్తాను. వీడియో అనేది ఒక నార్మల్‌గా ఈ విధంగా నాకు స్లో మోషన్ వీడియో ఉంది. వీడియో స్టార్టింగ్‌లో మనకు ఎలాంటి ఎఫెక్ట్స్ కూడా మీకు కనిపిస్తలేవు అనుకుంటా. సో ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్‌లో తీసుకురావాలి. కింద మనకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకు హాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది. సో ఇక్కడ కనిపించకపోతే మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ పర్టికులర్స్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి మీరు. అండ్ దాని పక్కన ఇక్కడ బ్లింక్ అనే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే సో మీకు హాలో బ్లర్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది మనకు. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అనేది. సో ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది చూడండి. దాని తర్వాత ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీని స్పార్కిల్స్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ సో వాటన్ని మనం ఎంత కవర్ కావాలో అంతవరకు ఈ విధంగా ఈ షేప్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టార్టింగ్లో ఈ బ్లర్ ఎఫెక్ట్ అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని ఈజీగా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా మనకు డైమండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే దాని పక్కన ఇక్కడ బాక్స్ బుక్ అని ఉంది చూడండి. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ డైమండ్ షేప్లో ఉండే ఈ బ్లర్ ఎఫెక్ట్ ఓకే ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ విధంగా మనం దీని సైజ్ ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతవరకు కావాలో మీకు ఈ బ్లర్ ఎఫెక్ట్ అంతవరకు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ విధంగా. ఓకే. ఈ విధంగా మనం స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ విధంగా మనకి డైమండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అండ్ సర్కిల్ రౌండ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు లవ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ దీన్ని నేను డిలీట్ చేసుకుంటాను. సో ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. దెన్ ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ హాట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు ఫిగర్ బ్లర్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ బేసిక్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఫిగర్ బ్లర్ని సెర్చ్ చేస్తే ఇక్కడ సింపుల్గా ఇక్కడ కిందికి వెతికితే మీకు ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ సింపుల్గా హాట్ సెక్షన్లో ఉంటుంది ఇక్కడ ఫిగర్ బ్లర్ అని. సో ఇక్కడ ఫిగర్ బ్లర్లో మనకు టోటల్గా 4 ఎఫెక్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఈ ఎఫెక్ట్ మీద అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు సర్కిల్ షేప్ని చూస్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో ఈ విధంగా ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇది కాకుండా మనకు లవ్ షేప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఓకే. ఈ లవ్ షేప్ మనకు ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ దాని తర్వాత మనకు హెక్సాగోనల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎఫెక్ట్. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్లో మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఈ విధంగా హెక్సాగోనల్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ సర్కిల్ షేప్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ లవ్ షేప్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. నేను రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ నేను ఎఫెక్ట్ని ఈ విధంగా స్టార్టింగ్లో తీసుకొస్తాను ఈ విధంగా. ఓకే. ఈ విధంగా మనకు లవ్ షేప్లో ఉంటే ఈ విధంగా లవ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా స్టార్టింగ్లో వస్తుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా మనకు వీటా ఎడిటర్ యాప్లో మనం స్టార్టింగ్లో లవ్ షేప్లో ఉండే బ్లర్ ఎఫెక్ట్ అండ్ రౌండ్ సర్కిల్ షేప్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ డైమండ్ షేప్లో బ్లర్ ఎఫెక్ట్ అండ్ మనకు హెక్సాగోనల్ బ్లర్ ఎఫెక్ట్. సో ఈ విధంగా మనకు ఏ బ్లర్ ఎఫెక్ట్ కావాలో ఆ బ్లర్ ఎఫెక్ట్ మనం వీటా ఎడిటర్ యాప్లో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. ఓకే. సో చాలా సింపుల్గా మనకు వీటా ఎడిటర్ యాప్లో ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇంకా ఏదైనా ఎడిటింగ్ కావాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.